భారత్ అలాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య 3 వన్డేల మ్యాచ్ ఏదైతే జరిగిందో, ఈ మ్యాచ్‌లో 2 మ్యాచ్‌లు భారత్ ఓటమి పాలైంది. అయితే మూడో వన్డే మ్యాచ్ మాత్రం భారత జట్టు గెలిచింది. ఈ గెలుపుకు కారణం విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ అద్భుతమైన పోరాటం. అయితే మొదటి 2 మ్యాచ్‌లు భారత జట్టు ఓడిపోయి పాలైనప్పటికీ కూడా మూడో వన్డే మ్యాచ్ గెలవడంతో అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ముఖ్యంగా ఇక రోహిత్‌తో పాటు కోహ్లీ కూడా మంచి ఫామ్‌లో కనిపించాడు. ఈ క్రమంలో ఒక వింత సంఘటన జరిగింది. ఎట్టకేలకు సాధించానని చెప్పేసి సంతోషం వ్యక్తం చేశాడు విరాట్ కోహ్లీ. అదేంటి? అసలు ఆ సైగ ఎందుకు? రోహిత్ వైపు చూస్తూ ఏం చేశాడు అనేది ఒకసారి తెలుసుకుందాం. అసలేం జరిగింది అంటే, ఆఖరి వన్డేలో వన్ డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన కోహ్లీ క్విక్ సింగిల్ తీసి ఊపిరి పీల్చుకున్నాడు. ఎట్టకేలకు సాధించాను అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ వైపు చూస్తూ సింగిల్ సాధించాను అంటూ సైగలు చేశాడు. కోహ్లీ సింగిల్‌ను అభిమానులు కూడా ఆస్వాదించారు. గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫుటేజ్, వీడియో వైరల్‌గా మారింది. సింగిల్ ఇచ్చిన ఊపో లేదా అభిమానులు యాక్సెప్ట్ చేశారు. ఇంకా ఎంకరేజ్ చేశారు అన్న ఒక గొప్ప అనుభూతో తెలీదు గానీ, ఆ తర్వాత మాత్రం వరుసగా 3 సిక్సులు బాది, 3 బౌండరీలు బాది, మంచి ఫామ్‌లో కనిపించాడు. ఇక ఆ తర్వాత కోహ్లీనెవర్రా ఆపేది అన్నట్టుగానే బౌండరీలతో విరుచుకుపడ్డాడు. రోహిత్ శర్మతో కలిసి భారీ ఇన్నింగ్స్ నెలకొల్పాడు. మరోవైపు అప్పటికి అంటే రోహిత్ శర్మ కూడా వ్యక్తిగతంగా 63 బంతుల్లో 4 ఫోర్‌లు, 2 సిక్స్‌ల సహాయంతో హాఫ్ సెంచరీ ఆల్రెడీ పూర్తి చేసేసుకున్నాడు. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మకు ఇది చెప్పాలి అంటే మొదటి సెంచరీ, అలాగే కోహ్లీకి మొదటి హాఫ్ సెంచరీ అని కూడా చెప్పొచ్చు. ఈ ఇద్దరి సూపర్ బ్యాటింగ్‌తో టీమిండియా ఇన్నింగ్స్ చాలా నిలకడగా సాగింది. గెలుపుకు బాటలు వేసింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.